అరే లక్కీ లోపేట కాసేపు కూర్చొని అమ్మా నిద్ర వస్తుంది. పైకి లేగురా ఆడుకో పొద్దు పోతుంటే ఇంకా ఆడుకుంటున్నావు. ఇంతకు ఏం పండుగమ్మా ఇవాళ? దివాళీ నా పాడుకో లేచి స్నానం చేపో. నిన్ననే కదమ్మా చేసిన. నిన్న అన్నం తిన్నావు ఇవాళ తినవా? లేదమ్మా ఇవాళ బిర్యానీ తిందాం. అమ్మా నాకు పటాకీలు కావాలి ఇవాళ. నా దగ్గర పైసలు పోయి మీ డాడీని అడుగు. ఇక ఇచ్చినట్టే డాడీ. ఇవాళ పండుగ కదా అడుగుపో ఇస్తాడు. సరేలే అమ్మా నేను స్నానం చేసి మా ఫ్రెండ్ దగ్గర పోయొచ్చి అడుగుతా. హ్యాపీ దివాళీ మచా. హ్యాపీ దివాళీ మచా. ఏమైంది మచా అలా అన్నావు? మా అమ్మని పటాకీలు ఇప్పేవంటే మా డాడీని అడగమన్నది. నీకేమైంది మచా అలా అన్నావు? నాది కూడా అదే పరిస్థితి మచా. మా డాడీ ఇప్పిస్తాడో ఇప్పియడో. మీ డాడీ అయినా ఇప్పిస్తాడేమో మచా, మా డాడీ అయితే అస్సలు ఇప్పియడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది మచా, అది అప్లై చేస్తే చాలు మనం వద్దన్నా ఇప్పిస్తారు వాళ్ళే. ఏంటి మచా ఐడియా? పోయి పటాకీలు అడుగు ఇప్పియలేదా. డాడీ నువ్వు పక్కింటి ఆంటీతో మాట్లాడుతున్నావని మమ్మీకి చెప్తాను. మా డాడీ మాట్లాడాడు కదా మచా. మా డాడీకి అదే పనిరా మరి. అవునా మచా? అరే వాళ్ళు ఏం మాట్లాడరు సార్, కానీ మమ్మీకి అలా చెప్తా అంటే చాలు ఏదైనా ఇప్పిస్తారు. సరే సరే మచా, ఓకే బాయ్. డాడీ నాకు పటాకీలు కావాలి. లాస్ట్ టైం పటాకీలు ఇప్పిస్తే ఏం చేసినవురా నువ్వు? నేనేం చేసిన డాడీ? ఇంటి ముందు కాల్చురా అంటే ఇంటి వెనకాల గుడిసెలో కాల్చి ఆ గుడిసెనే తగలబెట్టిను. చిచ్చుబుడ్డి బయట కాలిస్తే అయిపోతుంది ఫాస్ట్ గాని గుడిసెలో కాల్చా. గుడిసెలో అయితే అయిపోతుంది కదా అనుకున్నా డాడీ. ఇప్పిస్తావా ఇప్పేవా డాడీ ఇప్పుడు? నా దగ్గర పైసలు లేవు. నువ్వు ఇప్పుడు ఇప్పేయకపోతే పక్కింటి ఆంటీతో మాట్లాడుతున్నావని మమ్మీకి చెప్తా. నేనెప్పుడు మాట్లాడినరా? నువ్వేం మాట్లాడలేవు డాడీ, కానీ మాట్లాడినావు అది నేను చూసినా అని చెప్తా. నువ్వు అంత పని చెయ్య బాబు, ఇప్పిస్తాలే. అట్లుంటుంది మనతో మరి. డాడీ నాకు పటాకులు కావాలి. నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు కానీ నువ్వు విప్పేయకపోతే పక్కింటి ఆంటీతో మాట్లాడుతున్నావని మమ్మీ చెప్తా. సరే సరే బేటా, ఇది ఎవ్వరికి చెప్పకు, ముఖ్యంగా మీ మమ్మీకి చెప్పకు. నీకేం కావాలంటే అది ఇప్పిస్తా. అయినా వీడికి ఎట్లా తెలిసింది? ఇక నుంచి జాగ్రత్త ఉండాలి వీడితో.